హారప్ దీర్ఘశ్రేణి లాయిటరింగ్ అటాక్ ఆయుధ వ్యవస్థ. దీన్ని ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసింది. మానవరహిత విమానం, క్షిపణి లక్షణాలు కలిగి ఉండటం హారప్ ప్రత్యేకత. శత్రువుల ఆదేశిక వ్యవస్థలు, సరఫరా డిపోలు, ట్యాంకులు, గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేయటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. హారప్ లో ఎలక్ట్రో ఆప్టికల్, ఇన్ఫ్రారెడ్, ఫార్వర్డ్ లుకింగ్ ఇన్ఫ్రారెడ్ సెన్సర్లు, కలర్ సిసిడి కెమెరా, యాంటీ రాడార్ హోమింగ్ సామర్థ్యాలున్నాయి. లక్ష్యాలను నిర్దిష్టంగా గుర్తించడానికి ఇవి ఉపయోగపడతాయి. లక్ష్యంగా నిర్దేశించిన ప్రాంతాలపై ఇది 9 గంటల పాటు గగన విహారం చేస్తూ ఉండగలదు. ఈ క్రమంలో పూర్తి నిఘా సమాచారాన్ని సేకరిస్తుంది. తద్వారా దాడిపై పక్కా ప్రణాళిక రచించడానికి సాయపడుతుంది. అద్భుత విన్యాసాలు చేయగల సామర్థ్యం దీని సొంతం. పరిస్థితిని గమనించి అనువైన కోణంలో విరుచుకుపడుతుంది. ఉపగ్రహ ఆధారిత దిక్సూచి వ్యవస్థ సేవలు పొందకుండా హారప్ ను అడ్డుకోవడం సాధ్యం కాదు. అందువల్ల కమ్యూనికేషన్ సవాళ్లను ఇది అధిగమించగలదు. హారప్ డ్రోన్లను ప్రయోగించాక సొంతంగా పనిచేసేలా స్వేచ్ఛనివ్వొచ్చు. అవసరమైతే రిమోట్ సాయంతో నియంత్రించొచ్చు. అందువల్ల దీన్ని గైడెడ్ క్షిపణిగా కూడా ఉపయోగించొచ్చు. కావాలనుకుంటే చివరి నిమిషంలో దాడిని విరమించుకునే వెసులుబాటు కూడా ఉంది.